జమాతే ఇస్లామీ హింద్ ఏర్పాటు చేసినప్పటి ఈద్ మిలాద్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అన్ని మతాలకు చెందినటువంటి పెద్దలు, అన్ని మతాల ఐక్యతను, సామరస్యాన్ని కోరే ఈ పూల బుత్తిని చూసుకే నాకు చాలా ఆనందం అనిపిస్తుంది. పోయినసారి కంటే కూడా ఈసారి సంఖ్య ఎక్కువొచ్చింది. ఇక్కడ ఈ 4, 5 పెద్దలు, వక్తలు చాలా మంచి సబ్జెక్ట్ చెప్పారు. ముందు మన సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు కుటుంబం నుంచే బాధ్యత రావాలి అనేది చెప్పడం జరిగింది. ఇంటర్నేషనల్ లింక్ కూడా ఎవరో ఒక దేశం కొట్లాడితే మనకేమవుతుందనంటే ఇప్పుడు అలా కొట్లాడుతున్నదేమో ఓ 3, 4 వేల కిలోమీటర్స్ దగ్గర. ఇరాన్ కమ్యూనిటీ ఉన్నది 12,000 కిలోమీటర్ల దగ్గర. వాడు పక్కోడు కాదు, దుష్మన్ కాదు. వానికేమో ధనదాహము, అధికార దాహము, ఆయిల్ దాహం. అక్కడ ఇండియన్కి ఇప్పుడు గ్యాసుల లైన్లలో కొట్లాడుకుంటున్నాం అనేది సిఐ గారు చాలా చక్కగా చెప్పారు. మన మౌలానా గారు కూడా చెప్పారు. మనం ఏది చెప్పినా, ఏది చేసినా మనస్ఫూర్తిగా రావాలి, మనసులో నుంచి రావాలి అనేది చెప్పడం జరిగింది. పూల వేరుగా కూడా ఒక మంచి ఈ శరీరాలు కలవద్దు, కలిసే కాదు, మనసులు కలవాలనేది ఒక మంచి సందేశం వచ్చేది. ఈ సందర్భంగా నేను ఒకటి తగ్గుదొక షాయరీ నేర్చుకున్నా, నకలు కొట్టి అనుకోండి ఉర్దూ నుంచి. ఉర్దూ కవిత చెప్తా, మీరందరూ కూడా ఆనందించాలి ఇందులో. मिली थी जिंदगी किसी से किसी के काम करने के लिए, पर वक्त बीत रहा है कागज के टुकड़े कमाने के लिए, पर वक्त भी बीत रहा है कागज के टुकड़े कमाने के लिए। क्या करेगा इतना पैसा कमा कर, क्या करेगा इतना पैसा कमा कर, ना कफन में जेब, ना कफन में जेब में, ना कब्र में अलमारी। ये पर ये मौत के फरिश्ते भी ये रिश्वत भी नहीं लेता था, ये मौत के फरिश्ते भी रिश्वत भी नहीं लेता। ఇది అందరము ఆలోచన చేయాలి. అందరం చెప్తున్న పని ఒక ఆయన చెప్పినట్ట బాపనయ్య తినొద్దే చేపలో ఏదో కోడి అన్న అంత. అందరం చెప్తున్నాం, మరి ఎవరు పాటించాలి? ఎవరు పాటించాలి? అన్ని మతాలు మంచిగానే చెప్తున్నాయి. మానవ సేవని భగవద్గీత చెప్తున్నది, వాయిచార చెప్తున్నది, ఖిద్మత్ కరో అంటుంది, జకాత్ కరో అంటుంది, పడోసియకు రక్షణ అంటుంది, ఖురాన్ చెప్తున్నది, బైబుల్ మీ వలనేది పరువు అని ప్రేమించి అందరూ మంచిగా ఉన్నాం. అసలు బీమారిని మనం కనుగొన్నామా? ఇప్పుడు మనం ప్రపంచం అంతా హాయిగా ఉందా? ఇప్పుడు దీనికి అంత కారణం ఎవరు? మనమే, ప్రజలమే. నాయకుల మీద అంటున్నావు, నాయకులు మంచి చేస్తారు, చెడు చేస్తారు. మంచి నాయకుని ఎన్నుకుంటే మంచోడు, పిచ్చోడికి ఎన్నుకుందరు మహరీబుల్ అని పిచ్చోడు వాడు ఓడిసిల్ రాయి కొడుతూనే ఉన్నాడు ఎక్కడైతే అక్కడ. ఓరు నిందెంతో పోతా అంటాడు, ఓ నాన్న వేసుకోపోతా అంటాడు, పనామా నుంచి పనామా నాదంటాడు, నువ్వు పెట్రోల్ అమ్మొద్దు అంటాడు, ఇంత ధరకి అమ్మాలంటాడు, తారీఫ్ 50% వేస్తా అంటాడు. అంటే ఇదంతా కూడా మత్సలము తెలుసుకోవాలి. ఆ మతాలు నిజానికి మంచినే బోధిస్తున్నాయి. మతాలు లేకపోతే నేనే దేవుడిని అంటాడు, లేకపోతే వాడు మనిషి. ఆధ్యాత్మిక బోధనలు గురువులు మజిల్లో కానీ, చర్చిలో కానీ, ఊళ్ళలో కానీ మంచిగా నేర్పుతున్నారు. ఇంకోటి బాధ్యత మనం సంగారెడ్డి నుంచి స్టార్ట్ చేయాలి. మనం అందరం కలిసి అన్ని మతాలకు చెందిన వాళ్ళ ఒక కనీసం 100 మంది, నేను కూడా అలా మెంబర్షిప్ తీసుకుంటా. పీస్, మహబత్, ప్యార్, సోదర భావం కోసం ఒకటి మంచిగా కమిటీ వెళ్ళి అన్ని మతాలు. ఇప్పుడు మనం పోయినసారి ఈద్ మిలాద్ చేసాను, ఈసారి ఈద్ మిలాద్ అయింది, మళ్ళా సారి అవుతుంది. దీన్ని డెవలప్మెంట్ జరగాలి కదా. ఇప్పుడు ఈద్ మిలాపు జమాత్ ఇస్లామీయత్ చేస్తున్నది, క్రిస్టియన్స్ కూడా ఒకటి చేయాలి. తక్కువ పైసలకు ఈ వడ్డీలే రుణాలు ఇవ్వాలి. కోటి మంచితనంలో హిందూ సంఘాలు కూడా ఊళ్ళ దగ్గర పెట్టి అందరికి ఇవ్వాలి, పేదోళ్ళు అందరికీ.